ఈ పాండరింగ్ ఓన్లీ అబ్బాయిల కోసం లేక ఓన్లీ అమ్మాయిల కోసమో కాదు. దిస్ ఈజ్ ఎన్ యూనిసెక్స్ పాండరింగ్. లవ్లో ఫెయిల్ అయ్యి మూవ్ ఆన్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు, సారీ, మూవ్ ఆన్ అవ్వాల్సిన వాళ్ళందరూ వినాల్సిన పాండరింగ్. ఎప్పుడో ఎక్కడో ఓ పర్సన్ చూస్తాం, నచ్చుతారు, మళ్ళీ కనిపిస్తే బాగున్నాం అనుకుంటాం. మన దరిద్రం నెత్తి మీద డ్యాన్స్ ఆడుతూ ఉంటే డెఫినెట్లీ కనిపిస్తారు. ఈసారి కాస్త ధైర్యం చేసి పరిచయం చేసుకొని మాట్లాడతాం. అక్కడి వరకు స్టోరీ అంతా బాగానే ఉంటుంది, మన లైఫ్ యాజ్ యూజువల్గా వెళ్ళిపోద్ది. వన్స్ పరిచయం అయ్యాక వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి చాలా ట్రై చేస్తాం. డే అండ్ నైట్ చాటింగ్లు, కాల్స్, మీటింగ్లు అని చాలా కష్టపడతాం. ఒకవేళ ఆ పర్సన్ తిరిగి మనల్ని ఇష్టపడకపోతే బాధపడి కొన్నాళ్ళు ఫీల్ అయ్యి ఏదోలా మూవ్ ఆన్ అయిపోతాం. నేను చెప్తున్నా, అది చాలా అంటే చాలా బెస్ట్. ఫీలింగ్స్ వన్ సైడ్ ఉన్నప్పుడు బాధ నుంచి బయటికి రావడం, మూవ్ ఆన్ అవ్వడం అనేవి చాలా సింపుల్ కంపేర్ టు వాట్ ఐమ్ గోయింగ్ టు సే నెక్స్ట్. ఎందుకంటే నీకు అసలైన టార్చర్ ఆ పర్సన్ నిన్ను తిరిగి లైక్ చేసినప్పుడు స్టార్ట్ అవుద్ది. నీ ప్రపోజల్కి ఎస్ చెప్పినప్పుడు నీ కౌంట్ డౌన్ మొదలవుద్ది. రిలేషన్షిప్ కొత్తలో చాలా బాగుంటుంది అండ్ కొంతమంది అంటూ ఉంటారు ఐఎమ్ ఫీలింగ్ బటర్ఫ్లైస్ అని. ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్, రోజంతా తనతో మాట్లాడుతూ ఉంటాం, మన డేలో మెజారిటీ ఆఫ్ ద టైం తన కోసమే స్పెండ్ చేస్తాం. ఇంకా గిఫ్ట్లు, అవుటింగ్లు, మూవీస్, షాపింగ్, బోనస్. ఆ రిలేషన్షిప్ అలానే కంటిన్యూ అయ్యి పెళ్లి వరకు వెళ్ళి టుగెదర్ ఫర్ ఎవర్ అనే మాట నిజం చేస్తే హార్టీ కంగ్రాచులేషన్స్, నీ పెళ్లి కార్డ్ నాకు ఇవ్వు, వచ్చి నీ భారత్లో డ్యాన్స్ చేసి వెళ్తా. కానీ మోస్ట్ ఆఫ్ ద రిలేషన్షిప్స్కి ఎండింగ్ అలా ఉండదు. మెల్లిమెల్లిగా కడుపులో వచ్చిన బటర్ఫ్లైస్ మైండ్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఫోన్ కాల్స్ రన్ టైం, తనతో స్పెండ్ చేసే టైం, చాటింగ్ టైం అన్నీ తగ్గిపోతూ వస్తాయి. ఇవన్నీ జరుగుతున్నాయి అనే విషయం నువ్వు రియలైజ్ అయ్యే లోపే ఒక బాంబు పేలుతుంది. అదే బ్రేకప్ అని. ఒక్క క్షణం నీ వరల్డ్ అంతా షాటర్ అయిపోద్ది. నీ మైండ్ అది విని ఆ షాక్ నుంచి బయటకు రావడానికి టైం తీసుకుంటుంది. అసలు నువ్వు విన్నది నిజమా కాదా అనే డౌట్ వస్తుంది. మొత్తానికి ఇట్స్ హ్యాపెనింగ్ అనే రియలైజేషన్ నీ మైండ్కి వచ్చిన తర్వాత లోపల నుంచి ఒక చిన్న పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఏంటి వీడు చిన్నదంటున్నాడు అని అప్పుడే నన్ను తిట్టుకోకు. ఎందుకంటే ముందు అది చిన్నగానే స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ పర్సన్ నువ్వు వదులుకోలేక ఆ బ్రేకప్ని మళ్ళీ ప్యాచప్గా చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఆ పెయిన్ పెరుగుతూ వస్తుంది. అలా ట్రై చేసే కొద్దీ ఆ పర్సన్కి ఇరిటేషన్, మనకి బాధ రెండూ పెరుగుతాయని తెలుసు. అయినా సరే ఏదో చిన్న హోప్, అర్థం చేసుకొని వెనక్కి వస్తారేమో అని. ఇప్పుడు నేను నీకు కొన్ని హార్ష్ ట్రూత్స్ చెప్తా, విను. నువ్వు ప్రేమించింది ఆ పర్సన్ని కాదు, ఆ పర్సన్తో ఉన్నప్పుడు నిన్ను నువ్వు ప్రేమించేసుకున్నావు. ఆ పర్సన్తో ఉన్నప్పుడు నీకున్న హ్యాపీనెస్ నీకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. దాన్నే మనం ప్రేమ అనుకుంటున్నాం. ఆ పర్సన్ మన లైఫ్లోకి వచ్చిన తర్వాత మన లైఫ్ స్టైల్, డైలీ రొటీన్ అన్నీ చేంజ్ అయ్యాయి కదా. మళ్ళీ అవన్నీ బ్యాక్ టు నార్మల్ అయిపోతాయని మనకు భయం. ఆ భయమే బాధగా అనిపిస్తుంది. బికాస్ హ్యూమన్స్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ చేంజ్. నీకు, నాకు, మనందరికీ చేంజ్ అంటే భయం. నిన్నున్నట్టే ఇవాళ కూడా ఉంటేనే మనం హ్యాపీగా ఏ టెన్షన్ లేకుండా బతికేయగలం. ఈరోజు ఏమైనా మారింది అంటే మనం అది తీసుకోలేం, భయపడతాం. అండ్ రిలేషన్షిప్స్లోకి వచ్చేసరికి ఆ భయమే బాధలా కనిపిస్తుంది. ఎప్పుడైనా సరే తనను తాను ఎక్కువగా ప్రేమించుకునే వాళ్ళకి ఈగో ఎక్కువ ఉంటుంది. అండ్ ఆ ఈగో ఎక్కువ ఉన్న వాళ్ళే బ్రేకప్లో ఎక్కువ ఏడుస్తారు. అదంతా బాధని మనం అనుకుంటాం, కానీ ఆ పర్సన్ మనల్ని, మన ప్రేమని ఎందుకు అర్థం చేసుకోలేదు అనే ఈగో. నీకు నిజంగా ఈగో లేకపోతే ఈ ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది మనల్ని అర్థం చేసుకోలేరు అనే విషయం నీకు అర్థమవుతుంది. కానీ మనకున్న ఈగో వల్ల మనం చాలా సెల్ఫ్ సెంటర్కి అయిపోతాం. అండ్ దానివల్లనే అందరూ మనల్ని అర్థం చేసుకోవాలి, మనల్ని దేకాలి, మనమే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ కూడా కాదు, సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ అయిపోవాలనుకుంటాం. మనలో ఆ ఈగో తగ్గిన రోజు మనం బాధపడటం పూర్తిగా మానేస్తాం. నిన్నటి వరకు ఒకలా ఉన్న నీ లైఫ్ ఈరోజు ఒక పెద్ద టర్న్ తీసుకున్నా దాన్ని హ్యాపీగా ఒక స్పోర్టివ్నెస్తో ఛాలెంజింగ్గా యాక్సెప్ట్ చేస్తాం. అలానే ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందనే విషయం రియలైజ్ అవుతుంది. ఈ ఎక్స్పైరీ అనేది కేవలం బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ రిలేషన్షిప్స్కే అనుకుంటే తప్పు. మీ అమ్మతో, మీ నాన్నతో, మీ సిబ్లింగ్స్తో, మీ రిలేటివ్స్తో
అండ్ ఈవెన్ నీ ఫ్రెండ్స్తో కూడా. ప్రతి ఒక్కరితో మనకు ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఇందులో కొన్ని రిలేషన్షిప్స్కి ఎక్స్పైరీ డెత్ వల్ల వస్తుంది, అండ్ ఇంకొన్ని ఎక్స్పైర్ అయిపోతూ డెత్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. బట్ ఏదేమైనా ఏదో ఒక రోజు ఎక్స్పైర్ అయిపోయేది. ఈ విషయం అర్థం చేసుకుంటే నిన్ను లైఫ్లో ఎవ్వడూ ఏం పీకలేడు, ఎవడంతా ట్రై చేసినా నిన్ను హర్ట్ చేయలేడు. Until then, signing off.